తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇరాన్లో చూసాం మనం. ఇరాన్ మీద సైబర్ అటాక్ చేసినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మొత్తం పవర్ యూటిలిటీస్ని సాఫ్ట్వేర్ని కరప్ట్ చేసి పడేశారు. బికాస్ టుడే ఎవ్రీథింగ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ఐటీ సిస్టమ్స్. కానీ ఏమన్నా కానీ మొత్తం వాళ్ళ ఎంటైర్ సిస్టమ్ని కరప్ట్ చేసి పడితే మొత్తం బ్లాక్అవుట్ అయిపోయింది. ఆలోచించండి, రేపు ఒక యుద్ధం మొదలైనప్పుడు మన డేటా యూఎస్లో కూర్చొని లేకుంటే యూరోప్లో కూర్చొని వాళ్ళు ఇదే పని చేస్తారు. వాళ్ళు దే కెన్ జస్ట్ స్విచ్ ఆఫ్ యువర్ డేటా స్ట్రేట్. దానికోసం ఇప్పుడు ఈ మెటా ఇష్యూ ఇస్ అ వెరీ స్మాల్ ఇష్యూ. ఎందుకంటే ఇక్కడ స్మాల్ అని చెప్పారు, ఎందుకంటే ప్రైవసీ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఉంది, గవర్నమెంట్ కాదు ఇది. ఒక ఇండివిజువల్ ప్రైవసీ, కవిత గారిదో నాదో డేటా మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, మా గురించి మీకేం తెలుసు, వాట్ ఈస్ మై సోషల్ మీడియా హ్యాబిట్. గూగుల్ మ్యాప్లో మొన్న నేను ఒక రెస్టారెంట్ సర్చ్ చేస్తున్నప్పుడు ఆ రెస్టారెంట్ లొకేషన్ పెట్టిన తర్వాత యూ పార్క్డ్ హియర్ ఇన్ నవంబర్ 19th అని వచ్చింది. November 19th నేను ఆ కార్ అక్కడ పార్క్ చేశానంట. హౌ డి దే గెట్ దట్ ఇన్ఫర్మేషన్? ఐ థాట్ అది ప్రైవేట్ ఉండాలి అది ఇన్ఫర్మేషన్. నేను అక్కడ వెళ్ళాను, పార్క్ చేశానని చెప్పి ఆ రెస్టారెంట్లో ఆ ఇన్ఫర్మేషన్ వాడుకుంటున్నారు. నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా ఫేస్బుక్ ఓపెన్ చేసినప్పుడు లేకుంటే ఏదైనా రిలేటెడ్ గూగుల్ రిలేటెడ్ థింగ్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మెటా కాకుండా గూగుల్లో వెళ్తే గూగుల్ అడ్వర్టైజింగ్ నన్ను టార్గెట్ చేస్తారు. ఆ ఏరియాలో ఉన్న మిగతా రెస్టారెంట్స్ రికమెండేషన్స్ నాకు పంపిస్తారు. ఇది చాలా డేంజరస్. అండ్ దిస్ ఈజ్ వేర్ ద సుప్రీం కోర్ట్ హెస్ కమ్ డౌన్ హార్డ్ అండ్ సెడ్ నథింగ్ డూయింగ్. మీరు ఉండాలంటే ఇండియాలో ఉండండి, చట్టాలు పాటించండి ఇక్కడది. మీరు మిగతా దేశాల చట్టాలు పాటిస్తున్నారు, ఇక్కడ వచ్చినప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? అంటే మనం అంత స్ట్రిక్ట్గా మన గవర్నమెంట్స్ మన పాలసీస్ అలా లేవా? వాళ్ళనంటే బయట నుంచి వచ్చారు, విదేశాల్లో ఒక రకంగా, ఇంకో కంట్రీలో ఇంకొక రకంగా, భారతదేశానికి సపరేట్గా ఒక సెట్ ఆఫ్ రూల్స్ లేకుంటే ఇలాంటివి పెట్టుకుని ఉన్నారనేప్పుడు మనం కూడా స్క్రూస్ టైట్ చేయాల్సిన అవసరం ఉంది అని. మీరు మెడిసిన్స్ అడగండి, ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్, ఇదే ఫార్మస్యూటికల్ ప్రొడక్ట్స్ కొన్ని యూరోప్లో అమ్మరు, యూఎస్లో అమ్మరు. ఎందుకంటే దానికి అక్కడ క్లియరెన్స్ ఇవ్వలేదు వాళ్ళు. మన దగ్గర వీఆర్ గినీ పిగ్స్, అంటే ల్యాబ్ రాట్స్ అయిపోతాం మనం. మన మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు వాళ్ళు. ఎంతమంది చేస్తారో చూద్దామని చెప్పి క్లినికల్ ట్రయల్స్ ఉంటుంది, అది సపరేట్. క్లినికల్ ట్రయల్స్ చాలా మటుకు భారతదేశంలో ఉన్న పేషెంట్స్ మీద చేస్తారు. ఎందుకంటే యూరోప్లో క్లినికల్ ట్రయల్స్ జరిగింది అనుకోండి, ఒకరు చనిపోయారు అనుకోండి, ఫినిష్డ్. జాన్సన్ పౌడర్ మీకు గుర్తుంటుంది, బేబీ పౌడర్, పెద్ద ఒక కేసు ఉండదు. క్యాన్సర్ వచ్చింది దాంతో, చాలా మందికి, లక్షలాది మందికి క్యాన్సర్ వచ్చింది. ఎందుకంటే ఈ బేబీ పౌడర్ అనేది వాడేది బేబీస్ ఒకటే కాదు, ఈవెన్ గ్రోనప్స్ యూజ్ దట్ పౌడర్. యూరోప్లో మొదలైంది, యూఎస్లో మొదలైంది. కేసులు జాన్సన్ ఆల్మోస్ట్ బ్యాంక్రప్ట్ అయిపోయారు. మిలియన్స్ కట్టారు వాళ్ళు డబ్బులు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కాంపెన్సేషన్, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్. భారతదేశంలో ఏమైనా జరిగిందా? నథింగ్. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కోసం, హిప్స్ గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పెద్ద కాంట్రవర్సీ జరిగింది. అది ఎంటైర్లీ కంటామినేటెడ్, అది ఇది అని చెప్పి కేసులు వచ్చినాయి. అక్కడ కూడా వాళ్ళు సెటిల్ చేసుకున్నారు చాలా, ఆ కంపెనీస్ అన్ని. భారతదేశంలో హిప్ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా కాంపెన్సేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇమ్మీడియట్ పేమెంట్ ఇచ్చేశారు, మన దగ్గర ఇవ్వరు. ఎందుకంటే ఇదే పాలసీ. 140 కోట్ల మంది ఉన్నారు, 2 కోట్ల మంది చనిపోతే ఏమవుతుంది? ఏం కాదులే. లైఫ్ ఈజ్ వెరీ చీప్ ఇన్ ఇండియా. ఎవరికి మన దగ్గర యూరోప్లో సూయింగ్ చేసే, మీరు ఏమైనా జరిగితే యూ కెన్ సూ ద డాక్టర్, యూ కెన్ సూ ద ఫార్మా కంపెనీ, లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. అండ్ ఇమ్మీడియట్ వితిన్ 6 నెలల లోపల మీకు రిజల్ట్ వచ్చేస్తుంది దాన్ని. మన దగ్గర మీరు ఉంటారు, మీరు చనిపోయిన తర్వాత మీ పిల్లలు చూసుకుంటారు, మీ పిల్లలు కూడా ఉన్నప్పుడు కేసు నడుస్తూనే ఉంటారు. ఇట్ విల్ నెవర్ ఎండ్. ఇప్పుడు ఈ వాట్సాప్ కేసు కూడా చూడండి. ఐ డోంట్ నో వెదర్ జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారని చెప్పి ఇంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు, కానీ దీని వ్యతిరేకంగా అప్పీల్కి వెళ్తే మళ్ళీ అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఈ చీఫ్ జస్టిస్ గారు వెళ్ళిపోతారు, నెక్స్ట్ చీఫ్ జస్టిస్ వస్తారు, ఆయనకి ఇంకో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో మన దేశంలో సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నిట్లో అదే. యూ టేక్ ఎనీథింగ్, నేను కార్ గురించి చెప్పాను మీకు, ఎయిర్లైన్స్ గురించి చెప్పాను మీకు, ఎనీ సెక్టర్ మనకి లైఫ్ అనేది చాలా చీప్ అయిపోయింది. అఫ్కోర్స్ మన తప్పు కూడా ఉందనుకోండి చాలా మాట. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సేఫ్టీలో మనకు దగ్గర రాంగ్ డ్రైవింగ్ చేయడం అనే ఫండమెంటల్ రైట్ మన దగ్గర. రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఆగితే తప్పు చేసిన ఫీల్ ఉంటుంది. హెల్మెట్ వేసుకొని పోలీసు వాళ్ళు చెప్పాలి మీకు. మీరు కింద పడి మీ తల కొట్టుకుంటే గ్రౌండ్లో చనిపోతారని అంత నాలెడ్జ్ కూడా మన వాళ్ళకి లేదు. సో కవితగా దిస్ వాట్సాప్ ఇస్ అ టెస్ట్ కేస్. ఎందుకంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి చాలా మటుకు సిమెంట్ కార్టెల్స్, ఫర్ ఎగ్జాంపుల్
సిమెంట్ కంపెనీస్ అందరు కలిసి ఇండియాలో ఉన్న 15 సిమెంట్ మేజర్ దాంట్లో 5-6 మేజర్ కంపెనీస్, ఏసీసీ ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు, వీళ్ళందరూ కలిసి అల్ట్రా వాళ్ళు చాలా కంపెనీస్ ఉన్నారు. ఏం చేశారంటే కార్టెల్ ఫామ్ చేసి ఒక బ్యాగ్కి మనం ఇంత ఛార్జ్ చేద్దాం, మీరు దానికన్నా తక్కువ కోట్ చేయకూడదు, మేము కూడా దానికన్నా తక్కువ కోట్ చేయం, మన అందరూ అదే రేట్లో పెట్టుకోవాలని చెప్పి మీటింగ్ కండక్ట్ చేసి కార్టెల్ చేసుకున్నారు. కాంపిటీషన్ కమిషన్ పట్టుకొని ఫైన్ వేశారు వాళ్ళ మీద. మళ్ళీ వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. ఇది ప్రతి ఫీల్డ్లో ఉంది. దానికోసం మొనోపలి అనే ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు వాళ్ళు. ఇది మన ఇండిగో కేసులో చూసాం మనం. హౌ మొనోపలి ఆఫ్ అన్ ఎయిర్లైన్, ఒక ఎయిర్లైన్కి మీరు 60%, 63% మీరు మార్కెట్ షేర్ అలౌ చేశారు, కాంపిటీషన్ అలౌ చేయలేదు. కాంపిటీషన్ అలౌ చేసేంత ప్రాబ్లం లేకుంటుండే. వాట్సాప్ లాగా ఇంకా 3 అరటాయ్ లాంటి దాన్ని ఎంకరేజ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేటరీ చేసి ఉంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఫర్ వరల్డ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనం స్టార్టప్స్కి, యూనికాన్స్కి, వీటన్నిటికీ ఎంకరేజ్ చేస్తున్నాం, ఇంక్యుబేటర్ సెంటర్లు పెట్టుకున్నాం, ఇవన్నీ అనుకున్నాం. ఒక ఆల్టర్నేట్ మెకానిజం అనేది డెవలప్ చేశారు అనుకుంటే, జోహో వర్క్ ప్లేస్ ఇట్లాంటివి చేసుకుంటే దానికి కావాల్సినటువంటి ఒక ప్రాధాన్యత, ప్రాముఖ్యత, లేకుంటే వాటికి ఇవ్వాల్సినటువంటి ప్రచారం ఇవ్వట్లేదు అనేదే కదా. కరెక్ట్. యాక్చువల్లీ అశ్విని వైష్ణవ్ గారు మొత్తం ఆయన మినిస్ట్రీలో ఉన్న చాలా మటుకు సోషల్ మీడియా గ్రూప్స్ని అన్ని జోహోలో మూవ్ చేసుకున్నారు. ఇట్స్ ఇస్ అ గుడ్ థింగ్. కానీ మన దగ్గర ఎంతమంది చేస్తారు? మోస్ట్ ఆఫ్ అస్ వర్క్ ఆన్ విండోస్. ఒక టైంలో లైనక్స్ ఉండే ఓపెన్ సోర్స్, కానీ అది అంత సక్సెస్ఫుల్ కాలేదు. ఎందుకంటే పీపుల్ స్టిల్ బిలీవ్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే బాగుంటుంది, ఫ్రీగా ఇవ్వడం ఇస్తే బాగుండదు. ఇది పాలసీ. వాట్సాప్ కూడా ఫ్రీ అనుకోండి. నేను ఎప్పుడు చెప్తున్నాను, వాట్సాప్కి రెవెన్యూ స్ట్రీమ్ ఇంక్రీజ్ చేయాలంటే ఎక్కడే పని చేయాలి. ప్రతి మెసేజ్కి 10 పైసలు పెట్టండి. ఫార్వర్డ్కి అయితే 5 రూపాయలు పెట్టండి. 90% మెసేజెస్ పోతుంది. మన ఇండియన్స్కి ఏంటంటే ఏదైనా ఫ్రీ ఉంటే దాని మీద మొత్తం అందరు కలిసి ఆడుకుంటారు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ వాట్సాప్ ప్రైవసీ పాలసీని చాలా మటుకు మనం ఒక టెస్ట్ కేస్గా తీసుకోవాలి. వై షుడ్ మై వెబ్సైట్ ట్రాక్ మై బిహేవియర్? నేను ఏ వెబ్సైట్ చూస్తున్నాను? మీరు చూసుంటారు. ఇప్పుడు నేను నిన్న సాయంత్రం ఐ వాజ్ జస్ట్ చెకింగ్, ఇక్కడ నుంచి బ్యాంకాక్ ఫేర్ ఎంత ఉందని. ఓకే, ఐ వాజ్ జస్ట్ ప్లానింగ్, మీ అండ్ మై వైఫ్ ఆర్ ప్లానింగ్ టు గో. ఎందుకంటే నేను అక్కడ పనిచేశాను. సో ఆ హోటల్ వాళ్ళు మళ్ళీ నా ఫోన్ చేసి దే కాల్డ్ అస్ వై టు కమ్ అని చెప్పేసి, సరే జూన్ జూలైలో ప్లాన్ చేద్దామని చెప్పి వీఆర్ లుకింగ్ అట్ టికెట్స్ బోత్ టు సువర్ణభూమి అండ్ డాన్ మియాంగ్, 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి బ్యాంకాక్. చూసి ఐ చెక్ సువర్ణభూమి కొంచెం హయ్యర్ ఉంది రేటు, డాన్ మియాంగ్ తక్కువ ఉంటుంది, ఎయిర్ ఏషియా అక్కడికి వెళ్ళి అయిన తర్వాత ఐ కేమ్ అవుట్. నెక్స్ట్ 15 నిమిషాలు నేను ఏ సైట్ ఓపెన్ చేసినా కానీ, ఈవెన్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసినా కానీ అడ్వర్టైజింగ్ ఎక్కడ వచ్చి పడుతుంది. ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్, ఎక్కడైనా అడ్వర్టైజింగ్ ఎక్కడ ఉంది. ప్లీజ్ క్లోజ్ యువర్ వాంట్ టు ట్రావెల్ టు బ్యాంకాక్ అంటే నేను ఏం చేసినా కానీ ఐఎమ్ నాట్ గాన్ టు వెబ్సైట్, నేను వాళ్ళ యాప్లో ఆపరేట్ చేశాను. యాప్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అమ్మేసుకున్నారు. నేను చెప్తాను కదా, చాలా డేంజరస్ ఇది. ఒకటి మోస్ట్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీస్కి ఇప్పుడు అండ్ అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్కి మై గేట్ వాళ్ళ ఆప్షన్, ఎంట్రీ ఆప్షన్. కొన్ని ప్లేస్ మీరు ఇప్పుడు కూడా వెళ్తే రిజిస్టర్లో సెక్యూరిటీ గార్డ్ ఎంటర్ చేయమంటాడు. ఇట్స్ మోస్ట్ డేంజరస్ థింగ్. అదే ఇన్ఫర్మేషన్ ఫోటో కాపీ తీసుకొని జిరాక్స్ తీసుకొని అమ్మేసుకుంటారు క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళకంతా. దానికోసం మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి. మీరు అనుకుంటారు నేను ఎక్కడ నా ఫోన్ నెంబర్ ఎక్కడ ఇవ్వలేదే, ఎట్లా వచ్చిందని. దిస్ ఈజ్ ద రీజన్. ఇది ప్రాబ్లం అన్నమాట. మనం ఏం చేయాలంటే, నేను ఆఫ్కోర్స్ ఏం చేస్తానంటే నాకు ఆర్చ్ ఎనిమి, నాకు అందరికన్నా ఎక్కువ కోపం ఎవరి మీద ఉందో వాడి నెంబర్ రాసిస్తాను. వాడికి కాళ్ళ మీద కాల్ వస్తుంటారు. సో ద పాయింట్ ఇస్ సింపుల్, మనం ప్రైవసీ మనం కాపాడుకోవాలి. ఎస్పెషలీ చిన్నపిల్లల ఫోటోలు, చిన్నపిల్లల డీటెయిల్స్ మీరు సోషల్ మీడియాలో వేయకండి. ఒక సర్టన్ ఏజ్ అయిన తర్వాత, ఇన్ఫాక్ట్ యూరోప్లో బిలో 16 యూఆర్ నాట్ అలౌడ్ టు యాక్సెస్ సోషల్ మీడియా. ఇప్పుడు కొత్త చట్టం కూడా తీసుకొచ్చారు వాళ్ళు. మన దేశంలో ఇంకా డిబేట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మన వాళ్ళు జుగాడు ఉంటుంది అనుకోండి, వాళ్ళు బ్యాన్ చేస్తే వాళ్ళ ఫాదర్ అకౌంట్, మదర్ అకౌంట్ వాడుకుంటారు వీళ్ళు. ట్రూ. ఆస్ట్రేలియా 16 years లోపు వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేసింది అని అంటే, ఇప్పుడు యూరోప్ ప్రపోజ్ చేస్తున్నారు. కానీ మన దగ్గర ఏం చేస్తారు, అమ్మ నాన్ననే ఎంకరేజ్ చేస్తారు. ఏం కాదురా, నా పేరు మీద కూడా ఓపెన్ చేసుకో, అంతే. సో డేటా అనేది వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ సుప్రీంకోర్టు దీని మీద ఒక నిర్ణయం వస్తే బాగుంటుంది. దట్ నా డేటా మీరు ఎట్లా యాక్సెస్ చేస్తున్నారు, మీరు చెప్పకుండా ప్రాబ్లం లేదు, బట్ యూ హ్యావ్ కమిటెడ్ దట్ మై డేటా ఇస్ ఎన్క్రిప్టెడ్.
ఎవరు చదవట్లేదు. వీఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు రీడ్ యువర్ డేటా అంటున్నారు. మళ్ళీ మీరు అడ్వర్టైజింగ్ ఎట్లా అమ్ముతున్నారు నా డేటా? హౌ ఆర్ యూ సెల్లింగ్ ఇట్ టు ఫేస్బుక్? దిస్ ఇస్ ద క్వశ్చన్. అండ్ దీని మీద ఒక నిర్ణయం రావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.